గుడ్ మార్నింగ్. పొద్దున్నైతే వర్షం భలే పడుతుందండి. అస్సలు చూడండి, వాకింగ్ వెళ్దామని లేసానా, వర్షం పడుతుంటే ఇంకా మానేశాను అనమాట. వర్షం అయితే చాలా బాగా పడుతుంది. వర్షం పడుతుంది. ఈ హ్యాంగర్ స్పాట్స్ నేను మీషోలో తీసుకున్నానండి. ఇంకా వీటిల్లో అయితే మట్టి వేసేసి కొన్ని చెట్లు అయితే నాటాను అనమాట. అంటే చిన్న మనీ ప్లాంట్, అలాగే టేబుల్ రోజా ఇలాంటివి మాత్రమే నాటాను. అవైతే ఇలా కిందికి వస్తాయి, పూలు పూసినా బాగా కనిపిస్తుందని చెప్పేసి ఇలా సెట్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడైతే బతికిపోయాయి అనమాట. ఇవైతే బాగానే వచ్చాయి. అందులో వర్షాలు పడుతున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట మొక్కలు. ఓకే, ఇంకా వాకింగ్ కూడా మానేశాను. ఇంట్లో పని అంతా చేసేసుకొని ఈరోజైతే ఒక స్పెషల్ వంటకం అయితే చేయబోతున్నాను. ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుందిలేండి, సొరకాయతో అప్పాలు చేస్తారు కదా చాలామంది. అది చేస్తున్నాను అనమాట. సొరకాయతో చాలా రకాలు చేసుకోవచ్చండి. పాయసము, లైక్ సొరకాయ అప్పాలు, తప్లెట్లు, చాలా వరకు చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట సొరకాయతో. సొరకాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం డైట్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా బెనిఫిట్ అనమాట. అంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తిన్నా కూడా మన శరీరానికి చాలా మంచిది. డైట్ కంట్రోల్ చేయడానికి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ సొరకాయ అయితే. ఇప్పుడైతే ఈ అప్పాలు చేయడానికి ఏమేమి కావాలో మీకు ఒకసారి చెప్పేస్తాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఒక 20 పచ్చిమిర్చి తీసుకొని అవన్నీ మిక్సీలో కూడా వేసేసుకొని అన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని అది కూడా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కడిగి శుభ్రంగా అది కూడా తుంచి మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపే వేయాలండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే అల్లము, ఉల్లిగడ్డ, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇవన్నీ కూడా కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా వేస్తేనే దానికి టేస్ట్ ఉంటుంది. ముందుగానే మనము ఒక 2 టేబుల్ స్పూన్లు, అంటే ఒక చిన్న కప్పు అనుకోండి, ఆ చిన్న కప్పు నిండా శనగపప్పునైతే నానబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ సొరకాయ అప్పాలు స్నాక్స్కి చాలా బాగుంటాయండి. దాదాపు అంటే వారం రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఇలా వర్షం పడుతున్నప్పుడు సాయంకాలం అలా బయట కూర్చొని అవి కరుం కరుం అంటూ ఉంటాయన్నమాట. తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. చెడిపోవు. దాదాపు అంటే వారం 10 రోజులు ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఒకప్పుడైతే సొరకాయలు ఓన్లీ చలికాలంలో మాత్రమే ఎక్కువగా దొరికేవి. ఇప్పుడు అలా ఏం కాదండి. ఏ కాలమైనా సరే సొరకాయలు మార్కెట్లో లభిస్తాయి మనకు. మనం తెచ్చుకొని హ్యాపీగా ఎప్పుడైనా ఇలాంటి వంటలు చేసుకోవచ్చు అనమాట. పాయసం కానీ, ఇట్లా అప్పాలు కానీ ఏదైనా చేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. ఏంటంటే ఇది అప్పాలు అనేవి డీప్ ఫ్రై చేస్తామన్నమాట. అంత హెల్త్కి ఆయిల్ ఉంటుంది కాబట్టి అంత హెల్త్కి మంచిది కాదు. మీరు అనుకోవచ్చు హెల్త్కి మంచిది కానప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. కానీ ఇది పిల్లలకు బాగుంటాయండి. మా అబ్బాయి మీకు హాస్టల్లో ఉన్నాడని తెలుసు కదా, మా వారైతే వెళ్తున్నారనమాట. అందుకని చెప్పేసి ఒక వారం రోజులు తినేలాగా ఉంటాయి అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. పిల్లలకి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు యంగర్స్ కాబట్టి కొద్దిగా అరిగించుకోగలుగుతారు. కానీ కొద్దిగా ఏజ్ పర్సన్స్ అలా తింటే లావు అయిపోతారు, అలాగే డీప్ ఫ్రై మంచిది కాదు అని అంటుంటారనమాట. అందుకని ఇలాంటి స్నాక్స్ ఎప్పుడోసారి తినడానికైతే ఏం పర్లేదు, చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లోనే సొరకాయతో కూడా ఇలాగే డీప్ ఫ్రై కాకుండా ఊతప్పంలాగా చేసుకోవచ్చు అనమాట. అంటే అది ఓన్లీ ఊరికే ఇట్లా పెద్దగా చేసేసి హోల్స్ పెట్టి పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి రొట్టెలాగా కాలుస్తారు. అవి కూడా చాలా బాగుంటాయి. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అనమాట, గట్టిగా అయిపోతాయని చెప్పేసి అవి చేయట్లేదు. పిల్లలకి ఇట్లా కరుం కరుం అంటూ కొద్ది రోజులు నిల్వ ఉండేలాగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా చేశాను. నేను ముందుగానే బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి జున్ను పట్టించి పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. అందులో నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి ముక్కలు అది వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి. అన్ని పచ్చిమిర్చి, అల్లము, ఉల్లిగడ్డ, కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా బియ్యం పిండిలో వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోండి.
తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం వేసాను. ఆల్రెడీ మనకు పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి అంత కారం లేవన్నమాట. అందుకని చెప్పేసి కొద్దిగా కారం పొడి అయితే వేసాను. అవన్నీ వేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు సగం సొరకాయనైతే తీసుకున్నాను. దాన్నైతే బాగా తురుము పట్టేసుకోవాలన్నమాట. ఎక్కడన్నా విత్తనాలు ఉంటే అవి తీసేసుకొని, అలాగే చెక్క పైన తోలు కూడా తీసేసుకోవచ్చు. లేతదైతే ఏం పర్లేదు, అలాగే పట్టేసుకోవచ్చు. కొంచెం ముదురుగా ఉంది సొరకాయ అంటే మాత్రం ఆ చెక్క అంతా తీసేస్తే బాగుంటుంది. అది లేతగానే ఉందన్నమాట. ఎక్కడన్నా ఉండేదైతే పక్కన పెట్టాను. విత్తనాలు కూడా ఎక్కువగా లేవు, అవి కూడా సన్నగా ఉన్నాయి. సొరకాయ అయితే బాగుందన్నమాట. అలా ఫ్రెష్గా ఉన్న సొరకాయని తీసుకొని లేతగా ఉన్న సొరకాయ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే అంతా తురుము పట్టేస్తున్నాను. చూడండి, ఇలా తురుము పట్టిన దాన్ని కూడా పిండిలో వేసేసుకోవాలండి. అసలు ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా కలుపుకోవాలి. లేదంటే జోరైపోతుంది పిండి, ఇంక మళ్ళీ పనికిరాదనమాట. మళ్ళీ ఎక్స్ట్రా మనం మళ్ళీ బియ్యం పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం నీళ్ళతో ఏమీ వాడకుండా పిండిని అయితే కలుపుకోవాలండి. ఆల్రెడీ ముందుగానే మన స్టవ్ మీద ఆయిల్ని అయితే సన్నగా సిమ్లో పెట్టేసి ఉంచుకోవాలి. అది కొద్దిగా వేడి ఉంటుందన్నమాట. కాగిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాన్ని కూడా మనం బాగా పిండిని అంతా ఈవెన్గా కలుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నీళ్ళనైతే యాడ్ చేయకూడదండి. ఎందుకంటే ఈ సొరకాయలోనే చాలా వాటర్ ఉంటుంది. ఆ వాటరే సరిపోతుందన్నమాట పిండికి. నేనైతే ఒక్క చుక్క కూడా అస్సలు వాటర్ వేయలేదు. పిండి కలిపేటప్పుడు మనం చూసుకుంటూ కలుపుకోవాలి. సొరకాయ అంతా బాగా అంతా కలిపిన తర్వాత ఒకవేళ గట్టిగా ఉందంటే వేసుకోవచ్చు, కానీ అస్సలు నీళ్ళనైతే వాడకూడదు, జోరైపోతుంది. నాకు అసలు అవసరమే పట్టలేదు నీళ్ళైతే. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు తెలిసిపోతుందన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. చూడు, పిండి సరిపోతుందన్నమాట, కరెక్ట్గా సరిపోయింది. అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా పిండిని సొరకాయతోనే కలిపేసాను అనమాట. ఇప్పుడైతే అలా కలిపి అంతా పక్కన పెట్టేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని ఒక 6 లేదా 10 ఎన్ని ఉంటే అన్ని సన్నగా కట్ చేసి ప్లాస్టిక్ కవర్లను అయితే మనం రెడీగా పెట్టేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కొద్దిగా తడి చేసుకొని, నేనైతే ఆయిల్ పట్టించుకోవచ్చు, కానీ నేనైతే ఆయిల్ వాడలేదు. ఓన్లీ జస్ట్ ఒక చుక్క అలా వాటర్ పెట్టేసి అతుక్కోకుండా అన్ని కవర్లకు మొత్తం రెడీగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 10 ఉంటే ఒకేసారి కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది చాలా లేట్గా అవుతుంది కదండి. సన్నగా అంటే కొద్దిగా చేస్తాం కాబట్టి టైం చాలా ప్రాసెస్ పడుతుంది. మామూలుగా ఒక కప్ అయితే మనకు సరిపోతాయి, కానీ నేను హాస్టల్కి పంపిస్తున్నాను కాబట్టి అక్కడ పిల్లలందరూ ఉంటారు, ఫ్రెండ్స్. కొన్ని పంపిస్తే సరిపోవు కదా, వాళ్ళ ఒక వారం రోజులన్నా అందరికి తినాలి కాబట్టి కొన్ని ఎక్కువనే పంపిస్తాను. అందుకని నేను ఎక్కువ పిండి చేశాను అనమాట. మనకు ఇంట్లోకి అయితే ఒక 1 కప్పుతో అయితే ఈజీగా తొందరగా కూడా అయిపోతాయి. ఇలా అన్నీ చేసేసుకొని రెడీగా పెట్టేసుకొని అంతలోపు మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది. హీట్ ఎక్కిన తర్వాత వీటిని అన్నిటినైతే మనం కాల్చుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయిల్ను ఎక్కువ హీట్ చేయకూడదు. అంటే ఎక్కువ హై మంట పెట్టకుండా ఇవి కాల్చుకునేటప్పుడు మీడియం సైజులో మంట పెట్టుకొని కాల్చుకోవాలి. లేదంటే పచ్చిగా ఉంటే కనుక అవి గట్టిగా అయిపోతాయి. కాబట్టి లోపలంతా బాగా ఉడకాలి అంటే మనం మీడియం సైజులో మంట పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చి ఒకటి తీసిన తర్వాత ఇట్లా తుంచితే తునిగేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక బెల్ బటన్ వస్తుందండి. ఆ బెల్ బటన్ నొక్కితే ఆల్ అనే ఆప్షన్లోకి వస్తుందన్నమాట. అప్పుడు మీకు నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి. ఒకవేళ మీరు ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోకుంటే మీకు నేను పెట్టిన నోటిఫికేషన్స్ రావన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయన్నమాట. అలాగే తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే చాలామందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ ఉందని తెలిసిపోతుంది అనమాట. కాబట్టి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే కూడా షేర్ చేయండి. ఇలాంటి వంటలు పిల్లలకు హాస్టల్లకు పంపించాలంటే చాలా బాగుంటాయి అన్నమాట, స్నాక్స్కు. కాబట్టి పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉన్న పేరెంట్స్ చాలామంది ఉంటే ఉంటారు మీ ఫ్యామిలీస్లో అట్లా. కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటివి ఎప్పుడైనా స్నాక్స్కు చేసి పంపించడానికి యూజ్ అవుతుందన్నమాట. హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఎన్ని పంపించినా తక్కువే అనమాట. కాబట్టి ఇలాంటివి రకరకాలు మనం అప్పుడప్పుడు పంపిస్తుంటే పిల్లలు కూడా హ్యాపీగా ఒక 10 రోజులు, వారం రోజులైనా తింటారు. కాబట్టి మనకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళ కోసమే మనము ఇంత కష్టపడి అన్నీ చేస్తూ ఉంటాము.
బట్ ఇప్పుడైతే చాలా బాగా వచ్చాయండి. అసలు అన్నీ ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఒక 10 అలా అన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ ఈ విధంగా రావాలన్నమాట. బాగా ఎర్రగా కలర్ అనేది బాగా రావాలి. మనము ఇట్లా పట్టుకున్నప్పుడు తుంచితే ఫట్ అనే సౌండ్ రావాలి. చూడండి అట్లా తునగాలన్నమాట. లేదంటే మెత్తగా సరిగా కాలలేదనుకోండి అప్పాలనేవి మెత్తగా వస్తాయి. అలా వచ్చినప్పుడు అవి గట్టిగా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగున్నాయండి. ఉప్పు కారం టేస్ట్ అన్నీ సరిపోయాయి అన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా పంపిస్తారు కదా. ఓకేనండి, బాయ్.